హలో యూస్ వెల్కమ్ టు టుడే టుమారో. నేను మీ నరేష్. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ అలాగే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మొన్నటి వరకు 3 పార్టీలు బీజేపీ నుంచి పురంధరేశ్వరి ఆమె అధ్యక్షురాలుగా ఎన్నికైంది. ఇక వైసీపీ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ జనసేన. బీజేపీ నుంచి పురంధరేశ్వరికి అధ్యక్ష పదవి రావడంతో నూతన ఉత్సవంతో అక్కడ బీజేపీ క్యాడర్ కూడా ఉంది. ఇక కొత్తగా అక్కడికి ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. షర్మిల కూడా వచ్చి చేరింది. షర్మిల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకొని ఆమె విస్తృతంగా పర్యటిస్తుంది, సభలు సమావేశాలు నిర్వహిస్తుంది. ఇక బీఆర్ఎస్కి చెందినటువంటి శాఖ అక్కడ కూడా ఏర్పాటైంది. తోట వెంకటేశ్వర్లు అక్కడ బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు. ఆయన ఒక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడిగా ఉన్నారు. కాకపోతే ప్రధానంగా పోటీ మొన్నటి వరకు టీడీపీ జనసేన ఒకటైతే, అలాగే వైసీపీ వీళ్ళకి ప్రధాన పోటీ ఉండే. బీజేపీ అంతంత మాత్రానే ఉండే. కానీ అక్కడ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల వచ్చిన తర్వాత ఆ సీన్ మొత్తం రివర్స్ అయింది. షర్మిల ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తుంది. అక్కడ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆమె పోటీ చేసి ఆమె మాట్లాడితే అక్కడ ఆమె కూడా రాజశేఖర్ రెడ్డి బిడ్డే. జగన్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి అభిమానులు కానీ, రెడ్డి సామాజిక వర్గం కానీ ఇన్ని రోజులు జగన్కి సపోర్ట్ చేసి సరే షర్మిలకు కూడా ఒక ఛాన్స్ ఇద్దాము, లేకపోతే కొద్దో గొప్ప సపోర్ట్ చేద్దాము అనే విధంగా అక్కడ నాయకులు కూడా ఉన్నట్టు, క్యాడర్ ప్రజలు కూడా ఉన్నట్టు అక్కడైతే విశ్లేషణ ఒకటి కనిపిస్తూ ఉంది. అయితే షర్మిల అక్కడ ప్రభావితం చేస్తుందా అనేది చూడాలి. ఇక్కడ ముఖ్యంగా షర్మిలకి సపోర్ట్గా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఫైర్ బ్రాండ్గా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా తన వాక్చాతుర్యంతో అధికార పక్షాన్ని కూడా చెమటలు పట్టించిన రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే ఎట్లా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డి కనుక వెళ్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి లెక్కలు అన్నీ కూడా మాట్లాడతారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఎట్లా ఉండే, జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎంత బడ్జెట్ ఉండే, ఎంత పరిపాలన ఎలా ఉండే, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, డెవలప్మెంట్ ఏం చేసిండు, ముఖ్యంగా అమరావతి రైతులు, రాజధాని, ఇవన్నీ విషయాలు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ప్రస్తావిస్తారు. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద మైనసే అని అంటున్నారు. రేవంత్ రెడ్డి కనుక ఏపీ ఎలక్షన్స్లో ఆయన అయితే ఖచ్చితంగా పర్యటిస్తాడు. ఖచ్చితంగా అక్కడికి ఒక క్యాంపెయిన్ చేస్తాడు. ఒక ఫైర్ బ్రాండ్గా ఆయన వెళ్ళి ఖచ్చితంగా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఒకవైపు షర్మిలతో పాటు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి సభను పంచుకుంటే ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా అదొక కాంగ్రెస్ క్యాడర్లో ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ఆ తర్వాత స్టేట్ డివైడ్ అయిన తర్వాత వైసీపీలోకి, టీడీపీలోకి వెళ్ళకుండా చాలామంది తటస్థంగా ఉన్నారు. అలాంటి నాయకులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఊపు అందుకోవడంతో వాళ్ళందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకి చురుకుగా పాల్గొంటున్నారు. అలాంటి నాయకులు అందరూ కూడా రేవంత్ రెడ్డి రాకతో ఖచ్చితంగా ఇప్పటికే షర్మిల రాకతోనే ఉత్సాహంతో ఉన్నారు. ఇంకా రేవంత్ రెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో అక్కడ పర్యటించి అక్కడ ఆయన కనుక ప్రచారం చేస్తే ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది అని అనుకుంటున్నారు. కొద్దిమంది వైసీపీ నాయకులు ఇది టీడీపీకి మైనస్, ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవగానే టీడీపీకి చెందినటువంటి క్యాడర్, ముఖ్యంగా సెటిలర్స్ రేవంత్ రెడ్డికి సపోర్ట్గా నినాదాలు చేశారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే టీడీపీకి పెద్ద మైనస్ కదా అనుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఒక స్ట్రాటజికల్గా వెళ్తాడు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల ముందు ఎక్కడ టీడీపీ ప్రస్తావన చేయలేదు, చంద్రబాబు నాయుడిని కలిసే ప్రయత్నం చేయలేదు. గెలిచి 3 నెలలు అవుతున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డి కలవలేదు, రేవంత్ రెడ్డిని చంద్రబాబు వచ్చి కలవలేదు. ఎందుకంటే ఇది కలిస్తే మళ్ళీ ఇది ఆంధ్ర వాళ్ళ చేతికే తెలంగాణ కూడా పోయిందని ఖచ్చితంగా బీఆర్ఎస్, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు మాట్లాడతారు, కవిత వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. ఇది వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుందని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి భావించినట్లుంది ఖచ్చితంగా. అందుకే ఎక్కడ కూడా వీళ్ళు రాంగ్ స్టెప్ వేయలేదు. అక్కడ టీడీపీ వాళ్ళని కానీ చంద్రబాబుని కలిసే ప్రయత్నం ఎక్కడ కూడా మర్యాదపూర్వకంగా కూడా జరగలేదు. అలాంటిది ఈసారి ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వేయాల్సిన అడుగులు కానీ, రేవంత్ రెడ్డి పాటించాల్సిన స్ట్రాటజీ ఖచ్చితంగా పాటిస్తాడు. అంటే ఒక లైన్లో వెళ్తాడు. టార్గెట్ జగన్మోహన్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి వెళ్తాడని చెప్పేసి అందరూ అనుకుంటున్నమాట. కానీ రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అదొక డిఫరెంట్గా ఉంటుంది. పాలిటిక్సే డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో క్రేజ్ ఉంది. ఎందుకంటే టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే చాలామంది తెలుగు ప్రజలు, ఆంధ్రాలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డిని అభిమానిస్తారు. రేవంత్ రెడ్డి వాక్చాతుర్యం కానీ, ఆయన మాట తీరు, ఇవన్నీ కూడా ఆయనను చూసి అభిమానిస్తారు. నేను స్వయంగా వెళ్ళినప్పుడు ఆటో డ్రైవర్స్ వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని ఇష్టపడే సందర్భాలు ఇప్పుడే కాదు, ఒక 5 సంవత్సరాల కిందటే 2018 ముందే చూడడం జరిగింది. అలాంటి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వెళ్తే రాజకీయ సమీకరణలు అయితే మారతాయి ఖచ్చితంగా.